వెల్కమ్ టు ట్యుటోరియల్ లెర్నింగ్ ఛానల్. ఈరోజు మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ డే 1లో పార్ట్ 2కి సంబంధించి బిట్స్ అయితే చూస్తాం. ఇప్పుడు ఎవరైతే పార్ట్ 1 కూడా చూడలేని వాళ్ళు ఉంటారో డే 1 వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఇలాంటి వీడియోలు మరిన్ని ఇంకా వస్తూనే ఉంటాయి. సో ఎవరు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా 11th క్వశ్చన్ బిట్ చూసుకుంటే the remainder that obtains when x power 64 plus x power 27 plus 1 is divided by అని క్వశ్చన్ ఇచ్చాడు. సో x plus 1 ఈజ్ అని ఎంత అని ఇచ్చాడు. సో x plus 1 ఫస్ట్ మనకి ఏ ఆప్షన్ 1 ఇచ్చాడు, బి ఆప్షన్ -1 ఇచ్చాడు, అలాగే సి ఆప్షన్ సి ఇచ్చాడు 0 ఇచ్చాడు. సో డి ఆప్షన్ 2 ఇచ్చాడు. దీనికి ఆన్సర్ చూసుకుంటే మనకి ఏ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ ఏ అనేది. సో ఎంతమంది గెస్ చేశారో కామెంట్ చేయండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏ అనమాట. సో ఇప్పుడు 12th క్వశ్చన్కి వచ్చేస్తే ఇఫ్ x + 1 / x - a × x - 3 = 2 / x - a + b / x - 3 దెన్ ab = అని క్వశ్చన్ అయితే అడిగాడు. దీనికి మనకి ఆప్షన్స్ వచ్చేసరికి ఏ ఆప్షన్ 7,1, బి ఆప్షన్ 1,7, సి ఆప్షన్ 7,-1, డి ఆప్షన్ వచ్చేసరికి -1,7. ఈ కామెంట్కి రైట్ ఆన్సర్ ఏంటో మీరు కామెంట్లో తెలియజేయండి. ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటో. దీనికి 12th క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసరికి సి ఆప్షన్ అయితే మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఎంతమంది గెస్ చేశారో కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో 13th క్వశ్చన్ చూసుకుంటే ఇఫ్ 1 + x × 1 + 2x × 1 + 3x / 1 - x 1 - 2x × 1 - 3x = k ప్లస్ a / 1 - x ప్లస్ b / 1 - 2x ప్లస్ c / 1 - 3x దెన్ అని క్వశ్చన్ అయితే ఇచ్చాడు. దీనికి ఆప్షన్స్ వచ్చేసరికి ఏ ఆప్షన్ వచ్చేసరికి k = 6 అని, b వచ్చేసరికి a = 12 అని, c వచ్చేసరికి b = 30 అని, d వాల్యూ వచ్చేసరికి d ఆప్షన్, c = -20. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ అంటే మనకి 13th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ a = 12. సో 13th క్వశ్చన్కి బి ఆప్షన్ అయితే కరెక్ట్. తర్వాత 14th క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ k / x² - 4 = 1 / x - 2 -1 / x + 2 దెన్ k = అని క్వశ్చన్ అయితే ఇచ్చాడు. దీనికి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఏ ఆప్షన్ వచ్చేసరికి 1, బి ఆప్షన్ 2, సి ఆప్షన్ 3, డి ఆప్షన్ ఏమో 4. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 14th క్వశ్చన్కి ఆప్షన్ డి అయితే మనకి కరెక్ట్ ఆన్సర్ 4 అయితే వస్తుంది k వాల్యూ. సో ఎంతమంది గెస్ చేశారో కామెంట్ చేయండి ఈ క్వశ్చన్కి ఆన్సర్. సో 15th క్వశ్చన్ వచ్చేసరికి మనకి ద నెంబర్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ x + 2 / x² × x² - 1 ఈజ్ అని క్వశ్చన్ అయితే ఇచ్చాడు మనకి. సో దీనికి ఆప్షన్ వచ్చేసరికి ఏ ఆప్షన్ అయితే 1, బి ఆప్షన్ 2, సి ఆప్షన్ 3, డి ఆప్షన్ 4. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ మనకి 15th క్వశ్చన్కి ఆప్షన్ డి 4 అయితే వస్తుంది. ఏంటి అంత వీడియో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను అనుకోవద్దు. మీరు ఆన్సర్ తెలుసుకున్న తర్వాత అప్పుడు వీడియో అనేది రెజ్యూమ్ చేసి అప్పుడు చూడండి మళ్ళీ ఆన్సరు. అంతేగాని ముందే ఆన్సర్ చూడకండి. ఆన్సర్ వచ్చేదాకా చేసి అప్పుడు చూడండి ఆన్సరు. సో అప్పుడు కరెక్ట్ అయితే మీరు కరెక్ట్ చేసినట్టు, లేకపోతే మళ్ళీ ట్రై చేయండి, కరెక్ట్ ఆన్సర్ అయితే వస్తుంది. 16th క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ 3x + 7 / x² - 3x + 2 = k / x - 2 -10 / x - 1 దెన్ k = అని ఆన్సర్ అయితే ఇచ్చాడు. మనకి k వాల్యూ అయితే కనుక్కోమంటున్నాడు. సో ఏ ఆప్షన్ వచ్చేసరికి 13, బి ఆప్షన్ 10, సి ఆప్షన్ 5, డి ఆప్షన్ 0 ఇచ్చాడు. సో మనకి 16th క్వశ్చన్కి ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఎంతమంది గెస్ చేశారో, ఎంతమంది కరెక్ట్గా చేశారో కామెంట్ చేయండి. అలాగే 17th క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ 2x - 5 / x - 3 2 = a / x - 3 ప్లస్ b / x - 3 2 దెన్ a + b వాల్యూ ఎంతో కనుక్కోమన్నాడు. సో ఏ ఆప్షన్ వచ్చేసరికి 1, బి ఆప్షన్ 2, సి ఆప్షన్ 3, డి ఆప్షన్ 4 అయితే ఇచ్చాడు. సో మనకి ఈ 4 17th క్వశ్చన్కి సి ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్. మనకి a + b వాల్యూ 3 అయితే వస్తుంది.
18th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి ఇఫ్ 2x + 5 by x + 1 whole power 4 equals to a by x + 1 by whole power 3 plus x + 1 power whole power 3 plus b by 1 x + 1 whole power 4 then ab equals to ab వాల్యూస్ ఎంతో కనుక్కోమన్నాడు. సో మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్కి మనకి 18th క్వశ్చన్కి ఆప్షన్ సి అయితే కరెక్ట్ ఆన్సరు. సో ఎంతమంది కరెక్ట్గా గెస్ చేశారో, కరెక్ట్గా ఆన్సర్ అయితే క్యాలిక్యులేట్ చేశారో కామెంట్ చేయండి. 19th క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ x² + 5 by x² + 2 whole square equals to 1 by x² + 2 plus k by x² + 2 whole square then k equals to k వాల్యూ ఎంత అని కనుక్కోమన్నాడు. సో దీనికి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. సో దీనికి 19th ఆప్షన్కి మనకి సి అనేది ఆప్షన్ కరెక్ట్. సో ఎంతమంది గెస్ చేశారు కామెంట్ చేయండి. థర్డ్ ఆన్సర్ అయితే కరెక్ట్. 20th క్వశ్చన్ ఇఫ్ 3x² + 5 by x² + 1 whole square equals to a by x² + 1 plus b by x² + 1 whole square then ab equals to అని క్వశ్చన్ అయితే ఇచ్చాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ బి అయితే కరెక్ట్ ఆన్సర్.